పెంచిన డైట్ ఛార్జీలను కస్తూర్బా పాఠశాలలకు వర్తింపచేయకపోవడం అన్యాయమని, ఈ పాఠశాలలో కూడా పెంచిన డైట్ ఛార్జీలను అమలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లాలోని కస్తూర్బా పాఠశాలను కవిత సందర్శించారు. ఇక పాఠశాల విద్యార్థినుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కస్తూర్బా పాఠశాలలకు కూడా పెంచిన డైట్ ఛార్జీలను వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 472 కస్తూర్బా పాఠశాలలున్నాయని, విద్యార్థులందరికీ పౌష్టికాహారం అందించారని కోరారు. సర్వశిక్ష అభియాన్ కింద పాఠశాలలో పనిచేస్తున్న వారిని రెగ్యులరైజ్ చేస్తామని గతంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, హామీ మేరకు వారిని కూడా రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. కేసీఆర్ మొదలుపెట్టిన గురుకుల పాఠశాలల లక్ష్యాన్ని దెబ్బతీయకూడదని, విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ప్రభుత్వం రాజీ పడకూడదని కోరారు.